చేతిలో అధికార దండం ఉంది, మంత్రదండం ఉంది, దానికోసం భయపడుతున్నారు. అంటే లాజికల్ గా కూడా నేను చెప్పేది కరెక్ట్ నరసింహరావు గారు. మనం చంద్రబాబు నాయుడు గారు రేపు సుప్రీంకోర్టులో గెలిచినా ఓడినా బాల్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. ఆబ్వియస్లీ గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గవర్నర్ ఎవరి మాట వింటాడు? గవర్నర్ వ్యవస్థ జేబులో వ్యవస్థే కదా, కేంద్ర ప్రభుత్వ జేబు వ్యవస్థే కదా. సో మరి రేపొద్దున చంద్రబాబు నాయుడు కేసులు నారా లోకేష్ భవితవ్యం అంట గవర్నర్ దగ్గర ఉంటుంది. గవర్నర్ కేంద్ర ప్రభుత్వంలో ఉంటాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వాళ్ళు చీపో అని కాలుతో తనినా వాళ్ళ కాళ్ళు పట్టుకొని మీరు మాతో ఉండాల్సిందే అని వాళ్ళ పంచన పడి ఏడవాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి, జనసేనకు ఉంది. సో ఎప్పుడు సార్ 17A పైన ఎప్పుడుంది? మళ్ళీ అసలు మర్చిపోయాం. 17A అయిపోయిందో కూడా మీడియా అంతా మాట్లాడడం వదిలేసింది. ఎప్పుడుందో ఏం జరుగుతుందో తెలియదు. ఈ రోజు ఏదో సిఐడి ఆఫీస్కి వెళ్తున్నారు మరి ఇప్పుడు మాట్లాడుతున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు. వేరే కేసులు ఏదో వెళ్తున్నట్టున్నారు, నేను ఫాలో అవ్వలేదు. బట్ నాకు తెలిసి సంక్రాంతి వెకేషన్ తర్వాత ఏ క్షణమైన జడ్జిమెంట్ చెప్తామని లాస్ట్ టైం కేసు హీరింగ్ జరిగినప్పుడు సుప్రీం కోర్టు చెప్పినట్టు నాకు గుర్తు. బహుశా వాళ్ళకి కూడా పొలిటికల్ కన్సిడరేషన్స్ ఉన్నాయేమో నాకేమో అర్థం కావటం. లేకపోతే జడ్జిమెంట్ ఆర్గ్యుమెంట్ అక్టోబర్ నెలలోనో నవంబర్ నెలలోనో ఆర్గ్యుమెంట్స్ విని 4 నెలల తర్వాత జడ్జిమెంట్ చెప్పే కేసు ఆ కేసు. వాళ్ళకి కూడా పొలిటికల్ గా ఏది ఏ టైంలో చెప్తే జడ్జిమెంట్ కరెక్ట్, ఏ టైంలో జడ్జిమెంట్ చెప్పకపోతే కరెక్ట్, ఏమన్నా భారతీయ జనతా పార్టీ నుంచి ఏమన్నా క్లియరెన్స్ రావాల్సిన కోసం ఆలోచిస్తున్నారా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీని పొత్తులో వద్దు అంటే ఒక విధంగా ఉంటుంది కేసు జడ్జిమెంట్, లేదు భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంటే ఒక విధంగా ఉండే పరిస్థితి కనపడుతుంది. నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే న్యాయ వ్యవస్థ కూడా ఈ విధంగా పొలిటికల్ కన్సిడరేషన్ తోటి జడ్జిమెంట్ల మీద డెసిషన్ తీసుకుంటాయని అనే భావన కొంత సామాన్యుల్లో రావటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం.